హాయ్ హలో ఎవరివన్, వెల్కమ్ టు డ్రీమ్ ఇన్ హెవెన్ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీ ముందుకైతే కొత్తగా కన్స్ట్రక్ట్ చేసిన G+1 ఇండిపెండెంట్ హౌస్ని అయితే సేల్కి తీసుకొచ్చానండి. ఇది వచ్చేసి ఫ్రంట్ ఎలివేషన్ అండి. చాలా క్లాస్గా అయితే డిజైన్ చేశారు. ఇప్పుడు మీరు చూస్తుంది కార్ పార్కింగ్ స్పేస్ అండి. చాలా స్పేషియస్గా ఉంది. పైన మనకి PVC సీలింగ్ అయితే ప్రొవైడ్ చేశారండి. ఫ్రంట్కి వాల్ టైల్స్తో అయితే ఎలివేట్ చేశారు. 100% వాస్తుతో కన్స్ట్రక్ట్ చేసిన హౌస్ అండి. మనకి ఇది పక్కా వాస్తుతో కన్స్ట్రక్ట్ చేశారు. ఇది వచ్చేసి సింహద్వారం టేక్ వుడ్ అయితే ప్రొవైడ్ చేశారండి. మీరు చూస్తుంది హాల్ స్పేస్ అండి. మనకి మొత్తం మార్బుల్ అయితే ప్రొవైడ్ చేశారు. పైన PVC అండ్ జిప్సమ్ సీలింగ్తో అయితే ఎలివేట్ చేశారండి హౌస్ని. ఇప్పుడు మీరు చూస్తున్న టీవీ యూనిట్ అండి. సన్గ్లాస్ కబోర్డ్స్తో అయితే టీవీ యూనిట్ అయితే ఫినిష్ చేశారండి. మనకి ఫుల్ కబోర్డ్ వర్క్ అయితే ఫినిష్ చేశారు హౌస్లో. 2 BHK ఇండిపెండెంట్ హౌస్ అండి. డబుల్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్స్ అయితే ఉంటుందండి. ఇది వచ్చేసి ఫస్ట్ బెడ్రూమ్ అండి. మనకి మార్బుల్ ఫినిషింగ్ అయితే ఇచ్చారండి. పైన జిప్సమ్ సీలింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. మనకి కబోర్డ్ కలర్ సెలెక్షన్ అయితే చాలా అందంగా అయితే తీసుకున్నారండి. ఫస్ట్ బెడ్రూమ్లో అయితే మనకి టీవీ యూనిట్ లాగా అయితే ప్రొవైడ్ చేశారండి. డబుల్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్స్ అండి. వాష్రూమ్లో కూడా వాల్ టైల్స్ అయితే ఎలివేట్ చేశారండి. వెస్ట్రన్ కమోడ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూమ్ అండి. సెకండ్ బెడ్రూమ్లో కూడా స్లైడింగ్ కబోర్డ్స్ అయితే ప్రొవైడ్ చేశారండి. మనకి విండోస్కి కానీ డోర్స్కి కానీ గ్రాండ్ ఫ్రేమింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ హౌస్ అయితే మనకి రీజనబుల్ ప్రైస్లో సేల్కి అయితే ఉందండి. 137 గజాల్లో కన్స్ట్రక్ట్ చేసిన ఇండిపెండెంట్ హౌస్ అండి. వెస్ట్ ఫేసింగ్ హౌస్. ఇది వచ్చేసి మీరు చూస్తుంది డైనింగ్ స్పేస్ అండి. డైనింగ్ స్పేస్ విత్ కిచెన్. కిచెన్లో కూడా కబోర్డ్ వర్క్ అయితే ఫినిష్ చేశారండి హౌస్కి. G+1 హౌస్ అయితే కన్స్ట్రక్ట్ చేశారండి. G+2 CRDA ప్లాన్ అయితే అవైలబుల్ ఉందండి హౌస్కి. G+1 కన్స్ట్రక్షన్ అయితే చేశారు. వెస్ట్ ఫేసింగ్ హౌస్ అండి. ఇది వచ్చేసి వాష్ ఏరియా అండి. వాష్ ఏరియా కూడా మనకి చాలా స్పేషియస్గా అయితే ఉంది. హౌస్కి బోర్ ఫెసిలిటీ ఉందండి. గ్రౌండ్ వాటర్ బోర్ అయితే అవైలబుల్ ఉంది. హౌస్ లొకేషన్ వచ్చేసి తాడిగడప మున్సిపల్ కార్పొరేషన్లో అయితే ఉంటుందండి. మీకు ఫస్ట్ ఫ్లోర్లో కూడా చూపిస్తానండి. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళే స్టెప్స్ అండి. గ్రానైట్ అయితే ప్రొవైడ్ చేశారు స్టెయిన్లెస్ స్టీల్ రైలింగ్తో. ఇది వచ్చేసి సిట్అవుట్ ఏరియా అండి. పైన PVC అండ్ జిప్సమ్ సీలింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఫ్రంట్ గ్లాస్తో అయితే ఎలివేట్ చేశారండి హౌస్ని. చూస్తున్నారుగా, మంచి ప్రైమ్ ఏరియాలో అయితే ఉంటుందండి హౌస్. హౌస్ ముందు అయితే 30 feet రోడ్ అయితే అవైలబుల్ ఉందండి. మనకి CC రోడ్ అయితే అవైలబుల్ ఉందండి హౌస్ ముందు. ఈ హౌస్ లొకేషన్ వచ్చేసి తాడిగడప మున్సిపల్ కార్పొరేషన్లో అయితే ఉంటుందండి. 137 square yardsలో కన్స్ట్రక్ట్ చేసిన ఇండిపెండెంట్ హౌస్ అండి. G+2 CRDA అప్రూవల్తో కన్స్ట్రక్ట్ చేశారండి. G+1 కన్స్ట్రక్షన్ అయితే చేశారు. SBI నేషనలైజ్డ్ బ్యాంక్లో అయితే మనకి లోన్ అయితే అప్రూవల్ అవుతుందండి. 80 to 85% లోన్ అయితే అప్రూవల్ అవుతుంది. మనకి సన్ గ్లాస్ కబోర్డ్స్ అయితే ప్రొవైడ్ చేశారండి హౌస్లో. వెస్ట్ ఫేసింగ్ హౌస్. ఈ హౌస్ రీజనబుల్ ప్రైస్లో అయితే సేల్కి వచ్చిందండి మనకి. ఈ హౌస్ ప్రైస్ విషయానికి వస్తే 1,20,00,000 అయితే చెప్తున్నారండి. 1.20 CR.
ప్రైస్ అయితే ఫైనల్ కాదండి, ప్రైస్ వాస్ నెగోషియబుల్. మీకు కనుక ఈ హౌస్ నచ్చినట్లయితే స్క్రీన్ పై కనిపిస్తున్న మా నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. ఈ హౌస్ని చూడాలనుకుంటే విజిటింగ్ ఛార్జెస్ అయితే తీసుకోవడం జరుగుతుందండి. కొనాలనుకుంటే 1% కమిషన్ అయితే తీసుకోవడం జరుగుతుంది. హౌస్ అయితే చాలా క్వాలిటీగా కన్స్ట్రక్ట్ చేశారండి. ఇది వచ్చేసి డైనింగ్ స్పేస్ అండి. ఫస్ట్ ఫ్లోర్లో మనకి పూజ మందిరం లాగా కూడా ప్రొవైడ్ చేశారు. మీరు ల్యాండ్స్ కానీ, అపార్ట్మెంట్ ఫ్లాట్స్ కానీ, ఇండిపెండెంట్ హౌస్ కానీ కొనాలి అనుకుంటే స్క్రీన్పై కనిపిస్తున్న మా నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. మీకు రీజనబుల్ ప్రైస్లో బెస్ట్ ప్రాపర్టీస్ అయితే రెఫర్ చేస్తుంటామండి మేము. మరిన్ని ఇంట్రెస్టింగ్ ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. థ్యాంక్ యూ.